మనం ప్రయోజన వర్ణనం అనే ఘట్టాన్ని చెప్పుకున్నాం 60వ సర్గలో. లీలోపాఖ్యానం చాలా పెద్దగా జరిగింది. అది కొన్ని నెలలు చెప్పుకున్నాము దాన్ని, అంత విషయం ఉంది అందులో. ఆ ప్రయోజన వర్ణనం అనే ఘట్టాన్ని ఆ 60వ సర్గ పూర్తి చేసి ఇక 61వ సర్గలో జగత్స్వరూప వర్ణనం అనే ఘట్టాన్ని చెప్తున్నారు. ఈ జగత్తు యొక్క స్వరూపం ఎటువంటిది అనే విషయాన్ని ఇక్కడ చర్చ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రారంభంలో శ్రీరాముడు ఒక ప్రశ్నను వేస్తున్నాడు. ఏమిటది ప్రశ్న అంటే, అహం జగదితి భ్రాంతి పరస్మాత్ కారణం వినా యథోదేతి తథా బ్రహ్మన్ భూయ కథయ సాధుమే. మనం ముందే అనుకున్నట్టుగా గురువుగారిని సంబోధించేటప్పుడు బ్రహ్మన్, భగవంతుడా అలా సంబోధిస్తూ శ్రీరాముడు మనకి సంప్రదాయాన్ని నేర్పిస్తాడు. అలాగే ఓ బ్రహ్మజ్ఞ, ఓ బ్రహ్మస్వరూప, బ్రహ్మని తెలిసినవాడు బ్రహ్మ వేరే కాదు, ఇద్దరు ఒకటే. అందుకనే బ్రహ్మన్ అంటే బ్రహ్మయే తానై ఉన్నాడు అని, బ్రహ్మని తెలుసుకుని ఉన్నాడు అని. అటువంటి ఓ బ్రహ్మస్వరూప, ఓ భగవంతుడా, నేను జగత్తు అనే భ్రాంతి ఎటువంటి యోగ్యమైన కారణము లేకుండా ఎలా పుట్టింది, దీనికి కారణం ఏమిటి అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఒకటి, జగత్ ఒకటి, బ్రహ్మ ఒకటి, ఇలా వేరువేరేగా చూస్తున్నాం కదా. అంతా తానై ఉన్న ఆ బ్రహ్మని మరిచిపోయి, ఆ బ్రహ్మే తానై ఉండి కూడా బ్రహ్మని తాను కాను అనుకుని భ్రమపడి ఈ జగత్తు వేరే, నేను వేరే, నువ్వు వేరే అని ఈ వ్యవహారం చేస్తున్నాం కదా. దీనికి ఏమిటి కారణం? దీనికి ఏదైనా ఒక యోగ్యమైన కారణం ఏదైనా ఉందా? ఇలా తయారవటానికి ఏమిటి దీని వెనకాల ఉన్న రహస్యము, దీనికి హేతువు ఏమిటి అని శ్రీరాముడు మళ్ళీ మళ్ళీ చెప్పండి. సాధు కథయ సాధుమే అంటే బాగా అర్థమయ్యేలాగా చెప్పండి నాకు. దీంతో నాకు పూర్తిగా అర్థం కాలేదు. మీరు చెప్పారు ఇదివరకు, ఏమని చెప్పారు అంటే మహాకల్పాంత సర్గాదు చిత్స్వభావం ఇదం వపుహు అని మీరు ఇదివరకే చెప్పారు. మహాకల్పం అంతమైన తర్వాత అంటే మహాప్రళయం అయిన తరువాత సర్గాదిలో, సృష్టి ఆదిలో చిత్స్వభావమే ఈ వపుహు అంటే ఈ శరీరం, దేహభ్రాంతి అనేది వచ్చింది. ఆ చిత్తుకే అంటే ఆ ప్రకాశానికే, ఆ చైతన్యానికే, ఆ జ్ఞానానికే ఈ భావం వచ్చింది అని మీరు ఇదివరకే చెప్పారు. కానీ మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు అంటే ఈ అనుభవం నాకు దృఢపడాలి, ఇది నాకు బాగా అర్థం అవ్వాలి. అందుకోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మాటిమాటికి అడగాలి, మాటిమాటికి తెలుసుకోవాలి, మాటిమాటికి వినాలి, మాటిమాటికి దాన్ని స్మరిస్తూ ఉండాలి. సాధారణంగా మనం పుస్తకాల్లో చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తే విసుగంటాం. అలా చెప్పకూడదు, అది ఒక దోషము అంటాం. ఏమిటి చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తావు, నాకేం తెలియలేదా, అర్థం కాలేదా అంటాం. కానీ వేదాంతంలో ఆ దోషము లేదు. పౌనఃపుణ్యం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పటం అనే దోషము వేదాంతంలో లేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వింటే కూడా అర్థం కానిది ఇది. మళ్ళీ 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 వినాలి. అందుకే ఒక మళ్ళీ మళ్ళీ సరిపోదు. అన్నిసార్లు వింటేనే, అన్నిసార్లు దాన్ని ఆలోచిస్తేనే, అన్నిసార్లు దాన్ని మననం చేస్తేనే మనకి బాగా అర్థమయ్యే విషయం అది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పటం అనేది దోషం కాదు. ఎందువల్ల అంటే ఇది ఎన్ని జన్మల కర్మతో వచ్చిన శరీరం, భ్రాంతి, అది పోవాలి అంటే ఎన్నెన్నిసార్లు వినాలి, ఎన్నెన్నిసార్లు దాన్ని అర్థం చేసుకోవాలి. అనుభవానికి వచ్చేంత వరకు దాన్ని అలా మననం చేస్తూనే ఉండాలి. కనుక మళ్ళీ మళ్ళీ చెప్పడం అనే దోషం లేదు. కాబట్టి వినటం అసలే దోషం కాదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి అనేది శాస్త్రం. కాబట్టి శ్రీరాముడు అట్లా అడిగాడు. పరమాణు గర్భంలో విశాలమైన బ్రహ్మాండం ఉంది. అలా మనం ఆ పరమాణు గర్భంలో బ్రహ్మాండాన్ని చూస్తున్నాం. అలా అనుకునేందుకు లేదా ఉండేందుకు తగిన కారణం లేదు. ఒక పరమాణువులో ఈ బ్రహ్మాండమంతా వచ్చింది అనేందుకు కానీ, అలా ఉండేందుకు కానీ ఒక కారణం అనేది లేదు. అయినా మనోగర్భంలో విశాలమైన ఈ ప్రపంచమంతా కనిపిస్తోంది. ఇది అందరికీ అనుభవం. మన మనస్సు అనే గర్భంలో, మన మనస్సులో ఈ విశాలమైన బ్రహ్మాండమంతా కనిపిస్తోంది. ఇది విచిత్రం, ఇది ఆశ్చర్యం. ఒక పరమాణు గర్భంలో ఉండేందుకు సాధ్యం లేదు. కానీ మనస్సు పరమాణువు కన్నా సూక్ష్మమైంది కదా. ఈ పరమాణువు కన్నా సూక్ష్మమైన మనస్సులో ఈ బ్రహ్మాండమంతా ఉంది. ఇది ఎట్లా సాధ్యమైంది? అదేవిధంగా
క్షణకాలం యొక్క గర్భంలో వేల వేల సంవత్సరాలు, అంటే మీరు ఇదివరకు చెప్పారు లీలోపాఖ్యానంలో, అలా కనిపిస్తూ ఉన్నాయి. హరిశ్చంద్రుడికి ఒక రాత్రి 12 సంవత్సరాలలాగా గడిచిందని మీరు చెప్పారు. అలాగే ఆ పద్ముడికి ఎన్నో రోజులు కొన్ని సంవత్సరాలుగా గడిచిందని మీరు చెప్పారు, ఎన్నో నెలలు. అలాగే ఒక నెల ఒక సంవత్సరాల 60 సంవత్సరాలు ఎంతో గడిచింది. అలాగే వశిష్ఠుడికి ఒక 8 రోజులు ఎన్నో సంవత్సరాలుగా గడిచిపోయింది అని చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వీటన్నిటికీ భ్రాంతియే కారణం. మరి ఈ భ్రాంతికి కారణం ఏమిటి? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎటువంటి కల్పనా క్రమంలో ఇది పుడుతోంది? ఒకేసారికి అలా పుట్టదు కదా. దాని క్రమం ఏమిటి? అలా ఆ భ్రాంతి అలా కలిగేందుకు దీనికి క్రమం ఏమిటి అనేది శ్రీరాముడి ప్రశ్న. ఇదివరకే మనం చెప్పుకున్నట్టుగా ఎన్నోసార్లు మీరు ఈ విషయాన్ని చెప్పారు, అయినా అడుగుతున్నాను నేను. అంటే కోప్పడద్దు మీరు. ఏమిటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అర్థం కాదా అని. అలా కోప్పడే లెక్చరర్ కాదు ఆయన, మళ్ళీ మళ్ళీ చెప్తారు. కానీ ఇదివరకు ఒకసారి కోప్పడ్డారు. ఏమిటయ్యా అడిగిందే మళ్ళీ అడుగుతావు, నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని అన్నారు కదా. అది మనస్సులో ఉంచుకుని కథయ సాధుమే, మళ్ళీ నాకు చెప్పండి, ఎందుకంటే అది నాకు బాగా అర్థం కావాలి. సాధు అంటే బాగా నాకు అర్థం కావాలి. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఏ విషయాలతో ఏ ఉదాహరణలతో నాకు అది అనుభవానికి వస్తుందో అటువంటి విషయాన్ని, అటువంటి దృష్టాంతాన్ని చెప్తూ నాకు ఈ విషయాన్ని అర్థం చేయించండి అని శ్రీరాముడు అడిగే విధానాన్ని కూడా మనకి తెలిపాడు. అలా ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుల వారు దానికి సమాధానం చెప్తున్నారు. సమస్త సమతైవాంతా సంవిదో బుధ్యతే యతః సర్వథా సర్వదా సర్వం సర్వాత్మకమజస్తతః. ఆత్మవేత్త అంటే బ్రహ్మజ్ఞాని ఈ భ్రాంతులన్నీ కూడా చైతన్యంలోనే అని, దానికన్నా బయట ప్రకటమైనది కానీ దానికన్నా వేరేగా ఉన్నది కానీ, సర్వథా సర్వదా వేరేగా ఉన్నది కానీ అనేకమైనది కానీ ప్రపంచంలో ఏదీ లేదు అని గ్రహిస్తాడు. త్రికాలాలలోనూ అంతటా కూడా వ్యాపించినది, పుట్టుకే లేనిది అయిన బ్రహ్మ ఒకటే సత్యమని అతడు గ్రహిస్తాడు. అతడి భావన అలా ఉంటుంది అని అసలు తెలుసుకోవాల్సింది ముందు చెప్పేశారు. శ్రీరాముడు అడిగింది భ్రాంతికి కారణం ఏమిటి అని. భ్రాంతికి కారణం తెలుసుకోలేము అని చెప్పేందుకే ఈ మాట చెప్పారు. భ్రాంతికి కారణం ఏమిటి, అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే ఎవరు చెప్పలేరు. జ్ఞానం కలిగింది అని తెలుస్తుంది కానీ అజ్ఞానం ఎందుకు పుట్టింది అంటే చెప్పలేము. సంస్కారం వల్ల అని కొంతమంది అంటారు. సంస్కారం లేకుండా కూడా అజ్ఞానం పుడుతోంది అని మనకు అనిపిస్తుంది చాలాసార్లు. ఇది ఎప్పుడైనా నేను చూశానా, విన్నానా, అనుకున్నానా, ఉన్నట్టుండి అలా కలుగుతోంది. ఏమిటిది అంటే సంస్కారం కూడా కారణం కాదు. అది ఒక అంతే, ఆ అజ్ఞానం అట్లా పుట్టిందంతే, దాన్ని పోగొట్టుకోవాలంతే. ఏమిటి రోగానికి కారణమని అడగం, రోగాన్ని పోగొట్టుకుంటాం. అలాగే అజ్ఞానానికి కారణాన్ని వెతకలేము. ఎన్నో కారణాలు చెప్పుకుంటాం మనం, అవన్నీ మళ్ళీ రాకుండా ఉండాలి, కలగకుండా ఉండాలి అని. అది సంతోషమే, కానీ భ్రాంతికి కారణం వెతకలేము అని చెప్పేందుకోసం ముందు ఆ మాట చెప్పారు. సర్వుడికి అంటే ఆ బ్రహ్మకి సర్వాత్మకత్వాన్ని చెబితే ఒక వైషమ్యం అనేది ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నతోనే సమాధానం చెప్పారు. విషమం అంటే వేరే వేరేగా కనిపించటం. ఆ వైషమ్యం అనేది సర్వాత్మకత్వంతో ఎగిరిపోయింది. అసలు విషమ బుద్ధి అనేది లేదు అక్కడ. ఆ బ్రహ్మ విషయంలో వైషమ్యం అనేది మనం చెప్పలేం. అందువల్ల సర్వాత్మకత్వాన్ని ముందు చెప్పారు. వైషమ్యం అనేది లేకపోతే, అంటే భేదం అనేది లేకపోతే జన్మాది విక్రియాలు ఏవి ఉండవు అని చెప్పినట్టే అయింది. కనుక పరమాత్మ ఒకటే సత్యము, జగద్భ్రాంతి కారణం లేకుండానే పుడుతోంది అని చెప్పినది మేము చెప్పే మాట అది సరిగ్గానే ఉంది అని ముందు దాన్ని, ఆ సిద్ధాంతాన్ని స్థాపించి తర్వాత చెప్తున్నారు. సర్వాహి శబ్దార్థదృశో బ్రహ్మైవైతాః పృథంన తత్ సర్వార్థ శబ్దార్థకల రూపమాసాం న విద్యతే. చైతన్యంలో ఉన్నంత మాత్రాన అందరికీ సర్వాత్మత్వం ఎలా సిద్ధిస్తుంది అనే ప్రశ్న. సరే, ఒకే చైతన్యము అని అనుకుందాం. అయినంత మాత్రాన అందరికీ జ్ఞానం ఉన్నది, అందరికీ పదార్థ జ్ఞానం ఉంది, విషయ జ్ఞానం ఉంది. ఇంత మాత్రంతోనే అందరూ సర్వాత్మత్వం అందరికీ సిద్ధిస్తుందా? అందరూ నేను సర్వాత్మనే అని అనుకుంటారా? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మేమంటాము ఈ చైతన్యము విభిన్నాత్మత్వాన్ని చూపటానికే పుట్టింది అంటాం. సర్వాత్మత్వం అనేది అందరికీ సిద్ధించదు అని చెప్తాం. అది కూడా చైతన్యం చేసే పనే అని చెప్తాం.
మరి అటువంటప్పుడు ఆ చైతన్యం నుంచి వచ్చింది అనే కారణంతోనే సర్వాత్మత్వం అనేది రాదు కదా అనే ప్రశ్న. ఒకే చిత్తులో స్ఫురించటం వల్ల సర్వాత్మత్వం సిద్ధిస్తుంది అని చెప్పలేము. దీనికి అంతటికీ కారణం ఒకే చిత్, అంటే ఒకే ప్రకాశము, ఒకే జ్ఞానం అని చెప్పారు. దాంతోనే సర్వాత్మత్వం వస్తుంది అని చెప్పలేం. ఇప్పుడు ఒకే వంశంలో ఒకే తల్లి తండ్రికి పుట్టిన నలుగురు ఒకే విధంగా ఉన్నారా అండి ప్రపంచంలో? లేరే, భిన్న భిన్నంగా ఉన్నారే. అలాగే అనుకోండి పోని, అలాగే చిత్తు నుంచి వచ్చిన వాళ్ళందరూ సర్వాత్మలు ఎట్లా అవుతారు? విభిన్న ఆత్మలు అవుతారు. వేరే వేరేగా భావన చేస్తారు. వేరే వేరేగా భావన చేస్తున్నారు కాబట్టి ఇన్ని ఆత్మలు ఉన్నాయి అని చెప్తాం మేము. ఏకాత్మత్వాన్ని ఒప్పుకోము అనేది వాదం. ప్రపంచంలో భ్రాంతి పదార్థాలు చాలా ఉన్నాయి. ఆ పదార్థాలను ఏ జ్ఞానం ద్వారా జీవుడు తెలుసుకుంటున్నాడో ఆ జ్ఞానం మాత్రం ఒకటే. అది అందులో ఎవరికీ సందేహం లేదు. ఏ జ్ఞానం ద్వారా మనం పదార్థ జ్ఞానాన్ని పొందుతున్నామో ఆ జ్ఞానం ఒకటే. నా జ్ఞానము నీ జ్ఞానము అనే ప్రశ్నే లేదు. అందువల్లే మనం పదార్థాలని సమంగా ఒప్పుకుంటున్నాం. ఇది కుండ, ఇది కెమెరా, ఇది స్పీకర్ అని సమంగా ఒప్పుకుంటున్నాం. ఎందుకు అంటే జ్ఞానానికి సమత్వం ఉంది అక్కడ. వేరే వేరే జ్ఞానం అయితే వేరే వేరేగానే ఒప్పుకోవాలి మనం. అలా జరగటం లేదు ఎక్కడా కూడా. పదార్థాలు విభిన్నంగా ఉన్నాయి కానీ పదార్థాలని తెలిపే జ్ఞానము, బాగా ఆలోచన చేయండి, పదార్థాలని తెలిపే జ్ఞానము దేనివల్ల అయితే పదార్థాన్ని తెలుసుకుంటున్నాము అది ఒకటే అయి ఉంది. అదే అందరికీ తెలిసిందే, అందరూ ఒప్పుకునేదే. అవునా కాదా అంటే అవును. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఇంద్రియగ్రాహ్యాలైన, అంటే ఇంద్రియాలతో మనం తెలుసుకునే, గ్రహించే. ఇప్పుడు శబ్దం చెవితో తెలుస్తుంది, ఒక పదార్థాన్ని చూడటం కంటితో తెలుస్తుంది, స్పర్శకి కొన్ని తెలుస్తాయి. ఇలా ఇంద్రియగ్రాహ్యాలైన ఈ పదార్థాలకి వాస్తవానికి రూపం లేదు. అలా కనిపిస్తున్నా వాస్తవానికి వీటికి రూపం లేదు. ఇవి బ్రహ్మమందే ప్రకటమవుతున్నాయి. బ్రహ్మలోనే ప్రకటమైతే ఇవి బ్రహ్మే అయి ఉండాలి. అక్కడ వచ్చింది చిక్కు. మనం అక్కడి నుంచి ప్రకటమైంది అంటే అది వేరే, ప్రకటమైనది వేరే అనే అనుభవంలో ఉంటాం మనం. కానీ అది అసత్యమైన అనుభవం. అది చాలా తప్పు, అది చాలా దోషం. అందుకనే గంగనే విష్ణువులాగా పూజిస్తాం మనం. ఎందుకు? విష్ణువు నుంచి పుట్టిన గంగ విష్ణు సమాన, విష్ణుతుల్య. ఇది మన సంప్రదాయం మనకి నేర్పిస్తోంది. కానీ మనం అటు నుంచి వచ్చిన దాన్ని వేరేగా చూస్తారు. ఇంట్లో పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఆత్మ సమానులు అని చెప్తారు. ఆత్మావై పుత్రనామాసి, వాళ్ళందరినీ ఆత్మస్వరూపంగానే చూస్తాం, మనలాగానే చూస్తాం. వాళ్ళకి సుఖం కలిగితే మనకి సుఖం, వాళ్ళకి దుఃఖం కలిగితే మనకి దుఃఖం, ఇలా ఆత్మస్వరూపంగానే చూస్తాం. ఈ అనుభవం ఉంది. ఆ అనుభవం భ్రాంతి వల్ల వచ్చింది. వేరు వేరు అని చూడటం అనేది భ్రాంతి వల్ల వచ్చింది. అలా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ బ్రహ్మ నుంచి ప్రకటమైందని చెప్తున్నా బ్రహ్మ కన్నా భిన్నంగానే చూస్తున్నాం జగత్తుని. ఇది విశేషం. ఎందుకని అంటే భ్రాంతి వల్ల. బ్రహ్మము కంటే వేరు కావివి. ఇది ప్రథమ దశ. బ్రహ్మ నుంచి ప్రకటమైంది జగత్తంతా కూడా, ప్రపంచమంతా కూడా బ్రహ్మ కన్నా వేరే కాదు అనేది మొదటి దశ. తర్వాత దాన్ని కూడా కాదు అని చెప్తారు. ఎలా చెప్తారు, ఎందుకు చెప్తారు అనేది మనం తెలుసుకుందాం. బ్రహ్మకు భేదం అనేదే లేదు. ఆ బ్రహ్మ విషయంలో భిన్నం అనేది లేదు. ఎందుకు? వేదాలు అట్లా చెప్తున్నాయి, గురువులు అట్లా చెప్తున్నారు, అందరి అనుభవం అట్లా ఉంది, ఆప్తవాక్యం అట్లా ఉంది. మనం విచారం చేస్తే అది సత్యమే అని మనకు కూడా తెలుస్తుంది. అందువల్ల బ్రహ్మకు భేదం అనేదే లేదు. ప్రపంచంలోని అన్ని శబ్దార్థాల జ్ఞానాలు కూడా పరబ్రహ్మమే కానీ వేరే ఏది కానే కాదు. శబ్దార్థాల జ్ఞానం మనకు కలిగింది. మనం అనుకున్నాం కదా, మనకి ఈ జ్ఞానాలు కలుగుతున్నాయి. ఇదంతా కూడా బ్రహ్మమే కానీ వేరేది అయ్యేందుకు సాధ్యమే లేదు. వేరే వేరే జ్ఞానాలు అని అంటారు. ఇదొక జ్ఞానం, అదొక జ్ఞానం. ఇంజనీర్కి ఇంజనీర్ జ్ఞానం, డాక్టర్కి డాక్టర్ జ్ఞానం. అలా అనిపించినా కూడా ఈ జ్ఞానం అనేది ఒకటే. ఆ పదార్థ జ్ఞానం విడివిడిగా కనిపించి ఆయా జ్ఞానం కలుగుతోంది కాబట్టి ఇది వేరే అది వేరే అన్నట్టుగా ఉన్నా కూడా అది దేనివల్ల అయితే జ్ఞానం కలుగుతోందో ఆ శక్తి అనుకోండి పోనీ, ఆ జ్ఞాన శక్తి అది ఒకటే, అందులో సందేహం లేదు. పరబ్రహ్మ కన్నా వేరైన జ్ఞానము లేనే లేదు. ఎందుకంటే ఆయన జ్ఞానస్వరూపం. పరమాత్మ అంటే జ్ఞానస్వరూపం. పదార్థ భేదంతో జ్ఞానభేదం కనిపిస్తుందే కానీ వాస్తవానికి జ్ఞానభేదం అనేది లేదు. పదార్థ భేదం అంతే కానీ జ్ఞానభేదం కాదు.
విషయాన్ని బాగా ఆలోచిస్తే ఆ భేద జ్ఞానం అంతా కూడా నశించి, ఆ భేద జ్ఞానం పోయిన తరువాత కేవల చిద్రూపమే మిగిలి ఉంటుంది. పదార్థ జ్ఞానం అంతా ఎగిరిపోయి జ్ఞానాన్ని గురించే మనం ఆలోచన చేస్తే ఈ భేద జ్ఞానం పోయి అభేద జ్ఞానం మనకు కలుగుతుంది. అదే పరమాత్మ, అదే సత్య జ్ఞానము, అదే సత్య దర్శనము అని పిలుస్తారు. చిత్తులో జడ పదార్థాల రూపమున్నది అని చెప్పేందుకు సరి అయిన ఆధారం లేదు. ఇవన్నీ ఈ పదార్థాలన్నీ అక్కడ ఆ చిత్తులో, ఆ జ్ఞానంలో, ఆ చైతన్యంలో ఉన్నాయి, అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేందుకు సరి అయిన ఆధారం లేదు. అంతఃకరణ వృత్తి వల్ల అందరికీ పదార్థాలు అలా అలా కనిపిస్తున్నాయే కానీ అలా కనిపించటంలో వస్తువుల పాత్ర ఏమీ లేదు. వస్తువులు అలా ఉన్నాయి కాబట్టి మనకు అలా కనిపిస్తున్నది అని అనేందుకు వీల్లేదు. మనం అలా చూస్తున్నాం కాబట్టి వస్తువు మనకు అలా కనిపిస్తుంది. ఎవరు దేన్ని ఎలా చూస్తారో అది అలా కనిపిస్తుంది. అందుకనే తెలుగులో మనం కాకి పిల్ల కాకికే ముద్దు అంటాం. అది ముద్దుగా చూస్తుంది, అది కాకి పిల్లకి అది కాకి ముద్దుగానే కనిపిస్తుంది. మనకి కాకి అంటాం, పంది అంటాం, అసహించుకుంటాం, ఏవేవో అంటాం. ఎందుకు అంటే మనం చూసే దృష్టి అలా ఉంది. సర్వాత్మత్వం వస్తే ఆ పందిలోనూ కూడా బ్రహ్మే ఉన్నాడు అని చూస్తే వాడికి ఆ అసహ్యము, ఆ మాటలు ఇవన్నీ ఎగిరిపోతాయి కదా, ఆ స్థితిలో ఉంటాడు కదా. అలాగే మనం భిన్నాన్ని, భేదాన్ని చూస్తున్నాం కాబట్టి అది భిన్నంగా కనిపిస్తోంది. అది అలా ఉండటము దాని పాత్ర, అది కారణం కాదు. అలా ఉంది కాబట్టి అలా కనిపిస్తోంది అని అనరాదు, అనలేము అని అక్కడ చెప్తూ, కటకత్వం పృథగ్హేమ్న తరంగత్వం పృథగ్జలాత్ యథాన సంభవత్యేవం న జగత్ పృథగీశ్వరాత్. అందువల్ల నీ దృష్టిని మార్చుకో అని చెప్పి, ఇక ఆభరణము బంగారం నుండి, తరంగాలు నీటి నుండి వేరు కాని విధంగా ఈ జగత్తు ఈశ్వరుడి నుండి వేరు కాదు. ఆభరణంలో బంగారు ఆభరణం అనుకుందాం, అది బంగారంతో తయారు చేసిన ఆభరణం బంగారం కన్నా వేరే కాని విధంగా, తరంగాలు నీటి కన్నా వేరే కాని విధంగా. ఇక్కడ తరంగాలు ఉన్నాయండి గాలిలో అని ఎవరు అనరు. ఆ తరంగాలు తరంగాలంటే అలలు, ఆ అలలు నీటిలోనే ఉన్నాయి, ఎందుకంటే నీటి కన్నా వేరైనది కాదు అది. అలాగే ఈ జగత్తు బ్రహ్మ కన్నా, ఈశ్వరుడి కన్నా వేరే కాదు. ఈశ్వర పదాన్ని వాడారు, ఇది ముందుకు చాలా ఉపయోగపడుతుంది. విరాట్ రూపం అనే మాట, ఆ విరాట్ భావన అనే మాట మనం చాలా వింటూ ఉంటాం. అంటే ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడే అనే భావనతో చూడటం, అందుకోసం ఇక్కడ ఈశ్వర పదాన్ని వాడారు. బ్రహ్మ పదాన్ని కాకుండా ఈశ్వర అనే పదాన్ని వాడారు. అది గుర్తుంచుకోండి, తర్వాత పనికి వస్తుంది. ఆ బ్రహ్మ బంగారం లాంటిది, ఆ బ్రహ్మ నీరు లాంటిది. ఈ విధంగా చిత్తులో భేదము లేదు అని చెప్పడంతో దానికన్నా వేరే కానటువంటి జడంలో కూడా భేదం లేదని చెప్పినట్టే అయింది. చిత్తులో అంటే ఆ చైతన్యంలో, ఆ ప్రకాశంలో ఎటువంటి భేదము లేదు. అందులో పోనీ ఈ జడ పదార్థాలు ఉన్నాయా అంటే అలా చెప్పేందుకు ఆధారం లేదు. కనుక దానికన్నా ఈ జడ పదార్థము వేరే అని మనం అనలేము, వేరే అని చెప్పలేము అని ఒక మాట అని, ఏష ఏవ జగద్రూపం జగద్రూపం తునేశ్వరే హేమైవ కటకాదిత్వం కటకత్వం నహేమని. కారణం లేకుండా భ్రాంతి ఎలా పుట్టింది అంటే, చిత్తే బంగారం ఆభరణమైనట్టుగా కారణమైంది అని చెప్తున్నారు ఇక్కడ. కారణం లేకుండా ఎలా పుడుతుందండి ఇది అంటే, ఎలాగైతే ఆ బంగారమే ఆభరణమైందో అలాగే ఆ చిత్తే దీనిగా మారింది. ఆ ఆభరణంలో బంగారం కన్నా వేరే ఏది లేనట్టుగా, అలాగే ఈ జగత్తులో కూడా ఆ బ్రహ్మ కన్నా వేరే ఏది లేదు అని ఒక దృష్టాంతం, ఒక ఉదాహరణతో చెప్పారు. ఈ ఈశ్వరుడే జగత్తు రూపంలో తోస్తున్నాడు మనకి. ఈశ్వరుడినే మనం జగత్తుగా చూస్తున్నాము, కానీ జగద్రూపం ఈశ్వరుడిలో లేదు. భగవద్గీతలో చెప్తాడు కదా ఆయన, నత్వహం తేషు తే మయి, నత్వహం తేషు తే మయి. నేను వాటి యందు లేను, అవి నాయందు ఉన్నాయి. ఇదేంటిది? నాయందు ఉన్నాయి, నేను వాటిలో లేను. ఇదేంటిది? ఇట్లా చెప్తాడు ఈయన. సృష్టి అంతా నా వల్లే వచ్చింది అన్నాడు అని, నత్వహం తేషు తే మయి, నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి. ఇదేమిటి ఇలా అంటాడు ఈయన? ఆయన నుంచి వచ్చాయి అంటే ఆయనలో ఉన్నవి ఆయన నుంచి ప్రకటమయ్యాయి,
ఆయన మళ్ళీ వాటిలో ప్రవేశించాడు అని ఆ వేదాలు చెప్తూ ఉంటే నత్వహం తేషుతేమయ్యి అంటాడు ఈయన అని చాలా పెద్ద చర్చ వచ్చింది, ప్రశ్న వచ్చింది అక్కడ. ఎందుకు అలా అన్నాడు అంటే నా నుంచి ప్రకటమైంది అని ఆ స్వామి చెప్పినప్పటికీ కూడా వాటిలో నేను లేను అని చెప్పేందుకు కారణం ఏమిటి అంటే ఇవి సత్యమైనవి కావు అని చెప్పేందుకోసం. అవి మరి నాయందు ఉన్నాయి అని ఎందుకన్నాడు? సత్యం కాని వాటిని నాయందు ఉన్నాయి అని ఎలా అంటాడు ఈయన అంటే దానికి తర్వాత మళ్ళీ ఆయన చెప్పిన శ్లోకాలనే వ్యాఖ్యానాన్ని చదువుకోవాలి, అప్పుడు అక్కడ అర్థమవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నా. కానీ జగద్రూపము ఈశ్వరుడి యందు లేదు. ఆ ఈశ్వరుడు ఈ జగత్తులో ఉన్నాడు, ఈ జగత్తంతా ఈశ్వరుల్లో ఉంది అని మనం అనలేం. కానీ ఆయన ఉదరంలో ఈ జగత్తంతా ఉన్నది అని చెప్పే మాట కూడా ఉంది కదా ప్రపంచంలో. దానికి ఏమిటి అర్థము అంటే అది భక్తి మార్గంలో సర్వులు కూడా ఆయనలోనే ఆ తల్లిలో ఉన్నట్టుగా ఉన్నారు అని భక్తి మార్గంలో ప్రారంభంలో చెప్పే మాట. మనం దాన్ని తీవ్రంగా ఆలోచన చేస్తే అప్పుడు మనకి తెలిసే విషయం ఇది. జగదీశ్వరులకు అసలు భేదమే లేదు కనుక ఈశ్వరుడే జగత్తుకు కారణమని చెప్పలేం. అది విషయం. భేదం లేనప్పుడు, అభేదమైనప్పుడు నాకు నేనే కారణం ఎట్లా అవుతాను? కానప్పటికీ అలాగే జగత్తుకి ఈశ్వరుడికి భేదమే లేదు అని చెప్తే ఈ జగత్తుకి ఈశ్వరుడు కారణము అని చెప్పలేం. అభేదానికి కారణానికి చాలా తేడా ఉంది. అభేదం అంటే అసలు రెండవది లేదు అని అర్థం. రెండవది లేనప్పుడు అభేదం ఎందుకు? ఎందుకంటే రెండవది ఉన్నట్టుగా చూస్తున్నాం కాబట్టి, రెండవది ఉంది అనుకుంటున్నాం కాబట్టి రెండవది లేదు నాయన అభేదము అని చెప్పారు. అభేదం అంటే ఏమిటి? అసలు వాళ్ళిద్దరికి తేడా లేదు అంటే, ఇద్దరికి తేడా లేదంటే ఇద్దరు ఒకటే అని. మళ్ళీ వ్యవహారంగా చూడకూడదు. మనం వ్యవహారంగా ఆ ఇద్దరికి తేడా లేదు అంటాం, అంటే ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి తేడా లేదు అలా చెప్పదు వేదం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే అద్వితీయం, రెండవది లేనిది. మరి రెండవది ఉన్నట్టుగా నువ్వు చూస్తున్నావు, అందుకోసమే వేదం చెప్పాల్సి వచ్చింది. రెండవది లేనిది అని వేదం చెప్పాల్సి వచ్చింది. అదే అక్కడ ఉన్న విషయం. అలా జగద్రూపమే ఈశ్వరుడు అని భ్రమించరాదు. ఈ జగత్తు ఈశ్వరుడి వివర్తము కనుక ఈ జగద్రూపము ఈశ్వరుడిలో సత్యంగా లేదు అని తెలుసుకోవాలి. వివర్తము పరిణామం అనే రెండు మాటలు మనం చెప్పుకున్నాం ప్రారంభంలో, ఉత్పత్తి ప్రకరణం ప్రారంభంలో చెప్పుకున్నాం. సులభంగా గుర్తుపెట్టుకోండి. వివర్తం అంటే మట్టి కుండ అవటం, పరిణామం అంటే పాలు పెరుగు అవటం. ఇది వివర్తము పరిణామం. సులభంగా గుర్తుపెట్టుకోండి. మట్టి కుండ అయింది అంటే మట్టి కన్నా వేరే ఏది లేదు కుండలో, మట్టే కుండ అంతే. ఆ పాలు పెరుగు అయింది అంటే పాలు లేకుండా పెరుగు రాదనుకోండి, అది వేరే విషయం. అది ఊరికే అర్థమయ్యేందు కోసమే. మళ్ళీ ఆ పెరుగులో మళ్ళీ పాలతనం లేదు, అక్కడ పోయింది. ఆ పెరుగుని మళ్ళీ మనం కాఫీ చేసుకుని తాగలేం, అది ఒక ఇబ్బంది ఉంది. మజ్జిగ చేసి తాగొచ్చు, కానీ కుండ మళ్ళీ మన్నే అవుతుంది. మన్ను కాకుండా దాంట్లో ఏమీ లేదు. వివర్తం అలా అయినప్పుడు రూపభేదమే అంతే. ఆ రూపాన్ని నువ్వు చూస్తున్నావు అంతే. ఇది చూడటానికి ఏవో అనేకమైన కారణాలు, అలా చూస్తున్నావు కనుక మట్టియే సత్యమైనట్టుగా. అంటే మట్టి మీదే ఆధారపడి ఉంది ఇదంతా, శాస్త్రం అంతా. ఆ ఉదాహరణతో చెప్పారు. అలా ఆ వివర్తము కనుక, వివర్తము దీనికన్నా భేదమైంది, భిన్నమైంది కాదు కనుక ఈశ్వరుడే జగత్తు. ఈ జగత్తు ఈశ్వరుల్లో ఉంది అని చెప్పలేం మనం అని అక్కడ అంటున్నారు. సత్యంగా ఈ జగత్తు లేదని తెలుసుకోవాలి. వివర్తము కారణం కన్నా వేరేగా, తాను వేరే ఉనికితో ఉన్నట్టుగా ఎక్కడా మనకు కనిపించదు, ఎక్కడ ఆ అనుభవం లేదు. పాల కన్నా పెరుగు వేరేగా కనిపిస్తుంది, కానీ మట్టి కన్నా కుండ భిన్నంగా వేరేగా కనిపించదు. దానికంటూ వేరే ఉనికి లేదు ఆ మట్టి కుండకి. అందువల్ల ఆ అనుభవం కూడా ఎవరికీ లేకపోవటం వల్ల ఈశ్వరుడే జగత్తు. అందువల్ల వివర్తమైన ఈ ప్రపంచానికి ఈశ్వరుడి కంటే వేరే అయిన ఉనికియే లేదు కనుక ప్రపంచ భ్రాంతికి చైతన్యమే కారణము అని చెప్పలేము. ఇది శాస్త్ర దృష్టితో ఆ ప్రపంచ భ్రాంతికి చైతన్యం కారణము అని చెప్పలేమంటే ఇది అసత్యమైన దానికి సత్యత్వాన్ని ఆరోపించి చూస్తున్నాం, లేని దానికి ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. అలా చూడొద్దు, అలా చూడటం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని చెప్పటం అక్కడ అభిప్రాయం.
బంగారము ఆభరణమైంది. వాటి రెంటిటికి భేదం లేదు. అయినా ఆభరణాన్ని బంగారం అంటారు, కానీ బంగారాన్ని ఆభరణం అనరు. బంగారాన్ని చూసి ఇది ఆభరణము అనేవారు అనరు. అలాగే జగత్తు బ్రహ్మమే కానీ బ్రహ్మ జగత్తు కాదు. నత్వహం తేషు తే మయి అంటే అర్థం ఇది. నేను అవి నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అని గీతాచార్యుడు చెప్పిన దానికి ఇది కారణం. యథావయవినో రూపం అనేకావయవాత్మకం తథానవయవాయాస్తు చితః సర్వాత్మకంచయత్. ఇక్కడి నుంచి కొద్దిగా విషయ గాంభీర్యం అంటే ఒక కొత్త విషయాన్ని మనకి పరిచయం చేసి ఆ విషయాన్ని చర్చ చేస్తారు కాబట్టి కొద్దిగా విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది. ఒక కొత్త విషయాన్ని మనకి చెప్తారు. అంటే ఇప్పటివరకు చెప్పిందే కానీ స్వల్పంగా చెప్పారు. ఇప్పుడు కొద్దిగా ఆ విషయాన్ని చాలా దీర్ఘంగా చర్చ చేస్తారు. అవయవము అవయవి అంటే అవయవాలు మనకి ఉన్నాయి. కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ఇవన్నీ ఉన్నాయి. అవయవాలు ఇవన్నీ అని మనం పిలుస్తాము. ఇవన్నీ కలిగిన మనం అంటే అవయవి. అంగము అంగి అనుకోండి, అంగాలు అంగి అని చెప్తారు కదా. ఈ అంగాలన్నీ కలిగిన వాడిని ఏమంటారు? అంగి అంటారు. అవయవాలన్నీ కలిగిన వాడిని ఏమంటారు? అవయవి అంటారు. ఆ అవయవము అవయవి ఇవి రెండిటికి ఉన్న సంబంధం, ఆ సంబంధాన్ని బట్టి ఈ జగత్తుని సత్యమని నిరూపిస్తాము అని కొంతమంది బయలుదేరారు. ఎందుకు ఇలా బయలుదేరటానికి కారణం ఏమిటి అని అంటే, మనము కొన్ని సందర్భాల్లో కొన్ని ధ్యాన శ్లోకాల్లో అటువంటివి వింటూ ఉంటాం. ఆ విశ్వరూపాన్ని విరాట్ రూపాన్ని వింటూ ఉంటాం. ఇప్పుడు విష్ణు సహస్రనామం ప్రారంభంలో ఉందనుకోండి, ధ్యాన శ్లోకం ఒకటి ఉంది, మంచి ధ్యాన శ్లోకం అది. ఏమిటది? భూఃపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే అనే ఒక ధ్యాన శ్లోకం ఉంది కదా. ఇది భూఃపాదౌ యస్య నాభిః వియత్ అసుః అనిలః బియదసురనిలః అని చదువుతారు. అలా చదవకుండా బియదసురనిల, బియదసు దగ్గర ఒక చిన్న పాజ్ అక్కడ చేయండి. భూఃపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే అని చదివితే ఆ అసుర పదాన్ని ఉచ్చరించిన దోషం రాకుండా ఉంటుంది. ఎందుకు అసుర ఎందుకు మనకి? భూఃపాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే వియదసురనిల, అసుర అని అసుతో పాటు రా కలిపేస్తే అసురనిలశ్చంద్రసూర్యౌ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు ఓ అసురులు కూడా ఆయనలో ఉన్నారేమో. ఉన్నారు, అది వేరే విషయం. కానీ అక్కడ చెప్పింది అది కాదు అభిప్రాయం. భూఃపాదౌ యస్య నాభిర్వియత్, ఆయన భూమియే ఆయన పాదాలు, ఆయన నాభియే ఆకాశము, అసుహు ఆయన ప్రాణశక్తియే అనిలః వాయుశక్తి, వాయువంతా ఆయన అసుహు ఆయన ప్రాణశక్తి అయింది, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలై ఉంది. అసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే, చంద్రసూర్యులు ఇద్దరు కూడా ఆయన కళ్ళై ఉన్నారు. ఇలా విరాట్ రూపాన్ని వర్ణించారు. ఈ విరాట్ రూపము ఎందుకోసం అంటే భక్తి కోసం, ఉపాసన కోసం. ఇది ప్రారంభ దశ మధ్య దశకి మధ్యలోది. మధ్యమ దశ అని అనలేము, ప్రారంభ దశ అని కూడా అనలేము. దాని మధ్యలోది. అటువంటి ఆ దశలో అది బాగానే ఉంది. అది అవసరమే. ఎందుకంటే అందరూ కూడా నిరాకార స్థితికి, నిర్గుణ పరబ్రహ్మని దర్శించే స్థితికి వెళ్ళలేరు కనుక విరాట్ రూపాన్ని దర్శించి, ఏదో నువ్వు ఇదే ఈ పదార్థమే ఇది ఒకటే అని అనుకుంటున్నావు భగవంతుడు, అలా కాకుండా మొత్తం ప్రపంచమంతా భగవంతుడే అనే భావన చెయ్యి అని చెప్పేంత కోసం, భక్తి కోసం, ఉపాసన కోసం ఆ మాట పుట్టింది. అక్కడ స్పష్టంగా అవయవాలు అవయవి అనే భేదం చూపించారు. అక్కడ ఈయనకి ఇవి అవయవాలు, ఆయనకి పాదాలు ఉన్నాయి, ఆయనకి నాభి ఉంది, ఆయనకి కళ్ళున్నాయి, ఆయనకి చేతులున్నాయి, ఆయనకి కాళ్ళున్నాయి, ఇలా భేదం చూపించారు. వేరేగా భేదం చూపించారు. ఆ భేదం చూపిస్తే సంతోషం, అది భక్తి ఉపాసనలో బాగుంటుంది అని చెప్పుకున్నాము. అలా మనం దర్శించినప్పుడు ఆ విరాట్ రూపాన్నే బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ సాకారం అయిపోయింది. సాకార బ్రహ్మ, సగుణ బ్రహ్మ అయిపోయింది. ఇబ్బంది ఏమిటి అయితే అంటే, మన భాషలోనే మనం చెప్పుకోవాలి అంటే, ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ వీళ్ళందరూ శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. సైన్స్ ప్రకారంగానే ఆలోచిస్తాం. ఈ భూమికి ఎన్నో కోట్ల సంవత్సరాలు అని సైన్స్ చెప్తుంది. అప్పటి వరకు భూమి లేదు, అప్పుడు పుట్టింది ఈ భూమి ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం. మళ్ళీ తర్వాత ఇది ప్రళయం అయిపోతుంది, కలిసిపోతుంది అని చెప్పారు. అప్పుడు ఇది కలిసిపోతే ఆయనకి పాదాలు లేనట్ట.
ఆయనకి పాదాలు భూమి అని చెప్పారు, భూమి కలిసిపోయింది, అయితే ఆయన పాదాలు ఏం కాను? ఈ ప్రశ్న వస్తుంది. అంటే అవయవి అని చెప్తే అవయవాలు పోతే అవయవి కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. శరీరం ఉంది అంటే శరీరం పోతే శరీరం పోయాడు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే శరీరాన్ని ఆశ్రయించుకుని శరీరి ఉన్నాడు కాబట్టి, దేహాన్ని ఆశ్రయించుకునే ఆ దేహి ఉన్నాడు కాబట్టి, ఆ దేహి వెళ్ళిపోయినా లేకపోతే ఈ శరీరం పాడైపోయినా అప్పుడు ఆ దేహికి శరీరానికి ఆ శరీరికి కూడా భంగం వచ్చింది, భిన్నం వచ్చింది అని చెప్పవలసి వస్తుంది, నాశనం వచ్చింది అని చెప్పవలసి వస్తుంది. ఇది మనం భగవంతుడి విషయంలో ఒప్పుకుంటామా? భూమి పోయింది అంటే భగవంతుడి పాదాలు పోయాయంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఎందుకు అంటే ఆయన శాశ్వతమైన వాడు, నాశరహితుడు అని వేదాలు చెప్తున్నాయి. మన సద్గురువులు అట్లాగే చెప్తున్నారు. అయినప్పుడు మరి అయితే విరాట్ రూపానికి ఏమిటి అర్థము అంటే భాగవతంలో చెప్పారు. స్వామిజీ వారు దాన్నే రోజు వివరిస్తూ ఉన్నారు ఈటీవీ ద్వారా. చూడండి అందరూ కూడా. అక్కడ ఆ విరాట్ రూపాన్ని ఉపాసనా సౌకర్యార్థం, ఉపాసన అలా మనం విరాట్ రూపంగా ఉపాసన చేస్తే, విశ్వరూపంగా ఉపాసన చేస్తే ఆ విశ్వరూపం ఎలా, ఒకడే విశ్వరూపం ఎలా అవుతాడు? ఇన్నిన్ని రూపాలు విశ్వంలో, ఇన్నిన్ని ప్రపంచంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఒకడే ఎలా అవుతాడనే ప్రశ్న వస్తుంది కదా. వచ్చినప్పుడు మళ్ళీ దీనికి వస్తాం, మనం యోగ వాసిష్టానికి వస్తాం. అలా వచ్చినప్పుడు మనకి పూర్ణ జ్ఞానం కలుగుతుంది. అలా ఆ పూర్ణ జ్ఞానంలోకి మనల్ని ప్రవేశపెట్టేందుకోసం భూపాదౌ యస్య నాభి ఇటువంటి శ్లోకాలన్నీ కూడా మనకి వచ్చాయి, అనుకూలం కోసం వచ్చాయి. అవయవి ఆకారాలన్నీ కూడా అనేక అవయవాత్మకాలైనట్టుగా, అవయవి అంటే ఆ అవయవాల్ని కలిగి ఉన్నవాడు, వాడి యొక్క ఆకారం, వాటి యొక్క ఆ అవయవాలు అనేకాత్మకంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక అవయవి. అవయవాలు లేనటువంటి చిద్వస్తువు సర్వవ్యాపి కావటం వల్ల నానా రూపాలుగా ప్రకాశిస్తోంది. దానికి వికారం అనేదే లేదు, ఆకారం అనేదే లేదు, కనుక నానా రూపాలుగా అది ప్రకాశిస్తోంది. మనము ఈ దేహము, ఈ అవయవాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం, అందుకనే ఇలాగే ఉన్నాం, లిమిటెడ్గా ఉన్నాం. లేదు ఇంకో రూపాన్ని తీసుకొని డబుల్ యాక్షన్ అంటే అవుతుందా అండి? కాదు. అది నిరాకారమైంది కాబట్టి చిద్వస్తువు అది ఏ రూపాన్నైనా ధరించగలదు. ఏదో ఒక రూపం ఉన్న చిద్వస్తువు అనేక రూపాన్ని ధరించడం అనేది అసంభవం. వ్యవహారంలో కూడా అది అసంభవం. మనకు అటువంటి అనుభవం కూడా లేదు. అది ఎవరైనా చెప్తే కూడా మనం ఒప్పుకోం. అందువల్ల ఆకారము లేని చిద్వస్తువు అని చెప్పడంతోనే దానికి సమస్తమైన ఆకారాలు వస్తాయి అని ఒప్పుకున్నట్టు అయింది. అలా చెప్తే కానీ ఇది సాధ్యపడదు. అన్ని అవయవాలు కలిసి ఒక అవయవి, ఒక దేహమని పిలువబడుతోంది. కనుక ఒకే వస్తువు అనేకాత్మకమయ్యే సాధ్యం లేదు అని భావించరాదు. అలా చెప్పటం తప్పవుతుంది. ఎందుకని అంటే అనేక అవయవాలు గల ఒకే అవయవి యొక్క కారణము అనేకావయవ రూపమై ఉంది. ఇది చెప్పాను కదా, కొంచెం కొత్త విషయం కాబట్టి ఈ తర్కశాస్త్రంలో చాలా పెద్ద విషయం ఇది. ఆ పెద్ద విషయాన్ని ఆ శాస్త్రం ఈ శాస్త్రానికి ఉపకరిస్తుంది. తర్కశాస్త్రం అంటే తార్కికంగా ఆలోచించాలి, ఆలోచిస్తే ఇప్పుడు వేదాంతం బాగా అర్థమవుతుంది. ఇది ఇల్లాజికల్ అనేందుకు సాధ్యం లేదు వేదాంతాన్ని. ఇందులో ఉన్న లాజిక్స్ ఎక్కడా ప్రపంచంలో ఉన్న లాజిక్లు అన్నీ వాడాలి. వాడి అన్నీ తీసుకుని చూస్తే అప్పుడు బ్రహ్మ సత్యం అని తెలుస్తుంది. లాజిక్ లేకుండా ఏది చెప్పరు, అది చాలా తప్పది. ఏమిటి మీరు చెప్పే మాటకి లాజిక్కే లేదు, చాలా పొరపాటు అది. అన్ని లాజిక్లు తీసుకుని మనం ఒక లాజిక్తోనే మాట్లాడతాం, మనకి అనుకూల లాజిక్తో మాట్లాడతాం. అలా కాదు, ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తీసుకుని కూలంకషంగా దాన్ని చర్చ చేసి చెప్తారు. అందుకనే ఆ విషయం అట్లా ఉంటుంది. తర్వాత పోను అర్థమవుతుంది. అందువల్ల బ్రహ్మకు సర్వాత్మకత్వం చెప్పడంలో ఏ దోషము లేదు. బ్రహ్మ సర్వాత్మ అనటంలో ఏ తప్పు ఏ దోషము రాలేదు. అవయవ శూన్యం బ్రహ్మ అని వేదాలు చెప్తున్నాయి కదా, నిరవయవి అని బ్రహ్మని వర్ణించాయి కదా. నిరాకార అంటే అర్థం అదే కదా, నిరవయవి అని అలా వేదాలు చెప్తున్నాయి కదా. అంటే నిరవయవి అయిన పరబ్రహ్మము కల్పితాలైన అనేకావయవాకారమై ఉంది అని ప్రారంభ దశలో చెప్పడం కూడా తప్పులేదు. మరి ఇక్కడ అనేక అవయవాలు ఆ పరబ్రహ్మవే, ఆ జగత్తంతా పరబ్రహ్మదే అని చెప్పారు కదా, ఆ పరబ్రహ్మే జగత్ అయ్యాడు అని ఇలా ఎందుకు చెప్పారు అంటే ప్రారంభ దశలో అలా చెప్పటం తప్పులేదు. అందుకనే భూపాదౌ యస్య నాభి అలా చెప్పి మనం పూర్తిగా అంతా చదివిన తర్వాత, విష్ణు సహస్రనామం అంతా చదివిన తర్వాత
చివరిలో అప్పుడు చెప్పాల్సిన వేదాంతం అంతా కూడా చివరిలో చెప్తారు. ప్రారంభంలో అలా విశ్వరూపంగా దర్శించామనుకోండి, అంతా ఒకడే కనిపిస్తే, ఇన్నిన్ని పదార్థాలంతా ఒకడే కనిపిస్తే ఆటోమేటిక్గా మనలో ఆ ప్రశ్న కలుగుతుంది. అందువల్ల ఈ జగత్తుని బ్రహ్మరూపంగా ఉపాసన చేయటం, భక్తిగా చూడటం. అలా ఎందుకు చెప్పారు అంటే, ఏకాత్మత్వవాదంలో అంతా సర్వాత్మత్వమే అయి ఉంటుంది కనుక అనేకత్వం అనేది లేనే లేదు. అనేకత్వాన్ని తీసేసి ఏకాత్మత్వాన్ని చెప్పటం. అనేక వస్తువులు సత్యంగా ఉన్నాయి అనే భ్రాంతి జ్ఞానికి తొలగిపోతుంది కనుక బ్రహ్మకు సర్వాత్మత్వం చెప్పడంలో దోషం లేదు. అలా మనం అనుకున్నాం కదా, చూసి ఆ ఈశ్వరుణ్ణే విరాట్ రూపంగా దర్శించి ఆ ఈశ్వరుడే బ్రహ్మ అని అనుకున్నామనుకోండి, ఆయనే అంతా అయితే మళ్ళీ ఈ జగత్తుని చూడాల్సిన పనేముంది, ఈ ప్రపంచాన్ని వేరేగా చూడాల్సిన పనేముంది అనే ప్రశ్న వస్తుంది కదా మనలో. ఆ ప్రశ్న వచ్చినప్పుడు అటువైపు మనం సాధన చేస్తాం కదా. అలా సాధన చేయగా మనకి జ్ఞానం కలుగుతుంది కదా. అలా జ్ఞానం కలిగినప్పుడు అదే బ్రహ్మ అని తెలుస్తుంది కదా. అది తెలియటమే ముఖ్యం కదా. అందువల్ల అలా చెప్పడంలో దోషం లేదు. యత్తుల్యకాలమఖిలం తన్మాత్రా వేదనం పరే అంతస్థం తదిదం భాతి జగదిత్యహమిత్యపి. ప్రాణుల లోపల ఒక సమయంలో ప్రకాశిస్తున్నది బ్రహ్మస్వభావంలో ఉన్నది అయిన అజ్ఞానము నేను, జగత్తు మొదలైన రూపాలలో ప్రకాశిస్తోంది. ఇది కదా శ్రీరాముడు అడిగిన ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నారు. మరి దీనికి కారణం ఏమిటి? నేను, జగత్తు అని ఇలా తెలియటానికి కారణం ఏమిటి? చాలామంది అడిగేది అదే, అందరికీ కలిగే ప్రశ్న అదే వేదాంతంలో. ఆ ప్రశ్న అడిగేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, తర్వాత దాని గురించి ఆలోచన చేయరు. ఆలోచిస్తే తెలుస్తుంది మనకి. పరమాత్మ ఒకడే అయినప్పుడు ఈ భ్రాంతి ఎందుకు వచ్చింది, ఎందుకు కలిగింది అంటే దానికి ప్రాణుల లోపల ఒక సమయంలో ప్రకాశించేది యత్తుల్య కాలమఖిలం తన్మాత్రా వేదనం పరే అంతస్థం తదిదం భాతి. బ్రహ్మస్వభావంలో ఉన్నది అది, ఆ బ్రహ్మస్వభావంలో ఉన్నది అది అంటే ఆ ఆత్మస్వభావంలో ఉన్నది అది. అది ఆ ఒకానొక సందర్భంలో, ఒకానొక క్షణంలో అట్లా నేను, జగత్తు అని ప్రకాశిస్తోంది. అట్లా ప్రకాశించి అది ఎన్ని యుగాలు ఉంటుందో, ఎన్నెన్ని జన్మలు అది ఎట్లా సాగుతుందో తెలియదు. దాన్ని మాత్రం పరిష్కారం చేసుకోవాలి, పోగొట్టుకోవాలి, అజ్ఞానాన్ని నాశనం చేసుకోవాలి అని అనుకుంటే అది నశించి మనకి జ్ఞానం కలుగుతుంది. చూసేవాడు సర్పమని భ్రమించినా కూడా రజ్జువు తన రజ్జుత్వాన్ని విడిచిపెట్టదు. మనం చూసి ఇది తాడు పాము అని అనుకుంటే మాత్రం ఆ తాడు పాము అయిపోయిందా? తాడు తాడుగానే ఉంటుంది. అలాగే అది అవికారిగానే ఉన్నట్టుగానే, అలాగే అజ్ఞాని పరబ్రహ్మమందు జగత్తును చూసినా పరబ్రహ్మ నిర్వికారంగానే ఉంటుంది. నువ్వు అలా చూశావు అన్నంత మాత్రాన ఆ పరబ్రహ్మలో వికారాలు కలిగాయి అని చెప్పలేం. అందువల్ల పరబ్రహ్మ నిర్వికారిగా అలాగే ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ నానాత్వానికి అజ్ఞానమే కారణం కానీ బ్రహ్మ కారణం కాదు. ఈ నానాత్వం ఎలా వచ్చింది అంటే దానికి నీ అజ్ఞానమే కారణం, బ్రహ్మ కారణం కాదు. అయితే ఏం చేయాలి? ఏది కారణమైందో దాన్ని పోగొట్టుకోవాలి. అలా కాదండి, భ్రాంతికి కారణం ఏమిటి అని అడిగితే భ్రాంతికి భ్రాంతే కారణం అంటే ఏం సమాధానం ఇది అన్నట్టుగా, అది తప్ప వేరే సమాధానం చెప్పలేం. అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానమే కారణం, అంత వేరే ఏం చెప్తాం దానికి. అందువల్ల ఆ ప్రశ్న సమాధానం దొరికే ప్రశ్న కాదది. జ్ఞానానికి వేరే కారణం అనేది లేదు. అది అంతే. అది దానికే అనేక నామాలు, మాయా, అవిద్య, ఇలా ఎన్నో పేర్లు పెట్టారు కదా. ఎందుకు పెట్టారు అంటే ఈ కారణంతోనే పెట్టారు. అది అలా ఒక్కొక్క పనిని చేస్తున్నప్పుడు దానికి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. మొత్తానికి అజ్ఞానానికి అజ్ఞానమే కారణం. నాకు అజ్ఞానం ఉంది అని అనుకోవటానికి ఏం కారణం? అజ్ఞానమే కారణం. నేను అజ్ఞానిని అనుకోవటానికి కూడా అజ్ఞానమే కారణం, అంతే కదా. నేను జ్ఞానిని అనుకోవటానికి జ్ఞానమే కారణం. నీకు జ్ఞానం ఉంటే జ్ఞాని అనుకుంటావు. అహంకారంతో జ్ఞాని అనుకుంటే మళ్ళీ అజ్ఞానమే కారణం అయింది అక్కడ. అహంకారంతో నేను జ్ఞానిని అనుకోవటం ఉందే, అది అజ్ఞానమే. అది జ్ఞానం కాదు అది. అందువల్ల అజ్ఞానానికి అజ్ఞానమే కారణము అని చెప్పారు. అది రాముడి ప్రశ్నకి. లేఖౌఘానాం యథాభేద సన్నివేశ శిలోదరే తథానన్యజ్జగదహం చేత్యంతశ్చిద్ఘనే ఘనం. స్ఫటిక శిలలో
అరణ్య సమూహం యొక్క ప్రతిబింబము వేరుగాకపోయినా కూడా వేరైనట్లుగా కనిపించిన విధంగా ఒక బాగా కట్ చేసిన ఆ కటింగ్స్ ఉన్న ఒక వజ్రము స్ఫటికం పెట్టారనుకోండి, అందులో గాజు ముక్క అనుకోండి, ఆ గాజు ముక్కలో రకరకాలుగా అరణ్యాలు కనిపిస్తాయి, ఎన్నెన్నో అరణ్యాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆ అరణ్యమంతా ఇందులో ప్రతిబింబిస్తూ ఉంటుంది. చిన్మయుడైన పరమేశ్వరుడి యందు ఈ అహంభావాత్మకమైన జగత్తు వేరే కాకపోయినా కూడా వేరే అయినట్లుగా కనిపిస్తుంది అని రామ ప్రశ్నకి సమాధానం చెప్పి, ఇంకా దీనికి చాలా విషయాలు చెప్పాలి, అంత త్వరగా విడిచిపెట్టరు ఈ విషయాన్ని. అలా విడిచిపెట్టే విషయం కూడా కాదు ఇది. ఎందుకంటే అంత తెలుసుకుంటేనే, అంత చర్చ చేస్తేనే మనకి ఆ అనుభవానికి వస్తుంది, ఈ విషయం దృఢమవుతుంది. అందువల్ల ఇదివరకు కొన్ని విషయాలు చెప్పారు, మళ్ళీ వాటినే గుర్తు చేస్తారు. ఆ స్ఫటికంలో, ఆ ప్రతిబింబంలో, ఆ బింబంలో ప్రతిబింబంలాగా అనేక అరణ్యాలుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అద్దాల మంటపం అంటారు. ఆ అద్దాల మంటపం ముందు వెళ్ళి నించున్నామనుకోండి, ఒకళ్ళమే కాదు, అక్కడ ఎన్ని అద్దం పెక్కులు ఉంటే, ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలుగా కనిపిస్తాం మనం. అంతమంది ఉన్నామా అక్కడ? అంతమంది లేము. అలాగే ఆ చిత్తులో, ఆ చిత్తు ప్రకాశం, ఆ ప్రకాశంలో ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి అని వశిష్ఠుల వారు సమాధానం చెప్తున్నారు. ఇంకా విషయాలు మనకి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. రామ ప్రశ్నని బాగా మనసులో పెట్టుకోండి. ఆయన అడిగింది ఈ భ్రాంతికి కారణం ఏమిటి అని. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది వేదాంతంలో చాలా అవసరమైన ప్రశ్న. ఎలా కలిగింది భ్రాంతి? మొదటి సృష్టి అనుకోండి, పోని మొదటి జీవుడు, అసలు అప్పటి వరకు సృష్టే లేదు, జీవుడే లేడు, పరమాత్మ ఒకడే ఉన్నాడు. ఆయనకో లేకపోతే ఆయన నుంచో ఈ సృష్టి ఎలా వచ్చింది, ఆయనకి అజ్ఞానం ఎలా కలిగింది అనే ప్రశ్న. ఒకడే ఉన్నాడు అంటే ఆయనకి ఎలా వచ్చింది అని కదా ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్న చాలా వేధిస్తూ ఉంటుంది చాలామందిని. మనమందరం కూడా ఆ ప్రశ్న నుంచి వచ్చిన వాళ్ళమే, ఆ ప్రశ్నల్ని మనస్సులో అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళమే మనం. ఆ ప్రశ్ననే రాముడు అడిగాడు. అడిగితే అది చాలా గొప్ప ప్రశ్న ఆయన అని దానికి సమాధానం చెప్తున్నారు. ఆ సమాధానం చెప్తూ ఎన్నెన్నో ఉదాహరణలు, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. అది లేదా మనకి ఏది బాగా నచ్చిందో దాన్ని మననం చేస్తూ ఉండాలి, అంటే మనస్సులో అనుకుంటూ ఉండాలి, దాన్ని పదే పదే అనుకుంటూ ఉంటే అది ఆ విషయం దృఢమవుతుంది. భ్రాంతికి కారణాన్ని వెతకలేము, అజ్ఞానానికి కారణాన్ని చెప్పలేము. అజ్ఞానం వచ్చిన దాన్ని పోగొట్టుకునే మార్గాన్ని అయితే వేదం చెప్తోంది, గురువులు చెప్తున్నారు, దాన్ని అభ్యసించండి అని వశిష్ఠుల వారు ఇక్కడ ఉపదేశం చేస్తున్నారు. ఆ విషయాల్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందామని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.